అరసవల్లి కూడలి వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత ఉప ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజు. దీంతో పాటుగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఈ ప్రపంచంలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20వ తారీఖున పుట్టినటువంటి రోజు. అందుకే ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముగ్గురు మహానుభావులు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో నేను 1985 నుంచి ఈ పట్టణంలో తిరుగుతున్నాను. ఆ రోజు శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమావేశాలకి మీటింగులకి ఎప్పుడూ వస్తుంటాను. వస్తే ఈ పట్టణంలో 2 విగ్రహాలు ఎప్పుడు మనకుండే. ఒకటి అరసవిల్లి జంక్షన్లో జగజ్జీవన్ రావు గారి విగ్రహం, అక్కడ మనకి అంబేద్కర్ గారి విగ్రహం. ఈ విగ్రహాలు చూసిన తర్వాత ఎప్పుడైనా భగవంతుడు నాకు అవకాశం ఇస్తే లోకల్ అటువంటి ఎమ్మెల్యే గారి సహకారం అందితే ఈ విగ్రహాలని బాగా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు ఆలోచన ఉండేది. కానీ చాలా రోజులు అది సాధించలేకపోయాం. మొన్న మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత పెద్దల సహకారం, దళిత సంఘాల సహకారం, శాసనసభ్యుల సహకారం, దీనన్నింటికీ మించి జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో 2 బ్రహ్మాండమైనటువంటి మహానుభావుల యొక్క విగ్రహాల్ని, కాంస్య విగ్రహాల్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో మహానుభావుడు ఏప్రిల్ 11 పూలే గారి జయంతి. ఆ అదృష్టం కూడా నాకే కలిగింది. బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను బాధ్యతలుగా ఉండేటప్పుడు చాలామంది బీసీ నాయకులు వచ్చి పూలే గారి విగ్రహం లేదంటే అది కూడా నేనే మంజూరు చేయించి ఆ విగ్రహం కూడా పెట్టినటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఇటువంటి మహానుభావుల్ని మనందరం స్మరించుకోవాలి. చాలామంది ఈ మధ్యన విగ్రహాలు పెడుతున్నారు. విగ్రహాలు దేనికి పెడతారు? అందం గురించి కాదు. విగ్రహాలు దేనికి పెడతారు? అలంకార ప్రాయంగా కాదు. ఒక విగ్రహం పెట్టారంటే భవిష్యత్ తరాలకి, పిల్లలకి ఆ విగ్రహాన్ని చూసేటప్పుడు ఒక ఆలోచన రావాలి. ఈ ప్రాంతంకి వస్తే జగజ్జీవన్ రావు గారి విగ్రహం కనబడితే ఆయన చేసినటువంటి పనులన్నీ ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి, తెలుసుకోవాలి. రేపు భవిష్యత్తులో అవన్నీ కూడా ఆచరించినప్పుడే ఈ సమాజానికి, దేశానికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు చాలామంది వక్తలు మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన హిస్టరీ మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలీదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కుల వివక్షత మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంటరానితనమనేది కనుచూపు మేరలో ఎక్కడ కనపడకూడదు, సమానత్వం ఉండాలని అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ 1936 నుంచి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాటంగా పార్లమెంటులో సభ్యుడిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారని గర్వంగా ఈరోజు చెప్పదలిచాను. దీనన్నింటికీ మించి స్వాతంత్ర పోరాటంలో కూడా భాగస్వామ్యమై మనకి స్వాతంత్రం రావడానికి కూడా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మన జగజ్జీవన్ రావు గారు ఉండడం మనందరూ అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఈ స్థాయికి వచ్చాడంటే కారణం ఏంటి? పేదవాడైనా ధనవంతుడైనా ఈరోజు పైకి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం చదువు. చదువు ఉంటే తప్పనిసరిగా
రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరం కూడా, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని చదివించే అవకాశాలు కల్పిస్తున్నారు. మనందరం కూడా కృషి చేస్తే ఆ స్థాయికి కాకపోయినా ఈ సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపును పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. బాబు జగజ్జీవన్ రావు గారు నాకు తెలిసి నెహ్రూ గారి మంత్రివర్గంలో అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన చాలా శాఖలు చేశారు, కానీ అందులో 3 ప్రధానమైనటువంటి శాఖలు: కార్మిక శాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ. మంత్రులుగా చేస్తాం, రొటీన్లో మంత్రులు చేయడం వేరే. కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితిలో ఎవరైతే మంత్రిగా చేశారో, ఆ సమయంలో దేశానికి ఎవరైతే ఉపయోగపడ్డారో అటువంటి వారే జీవితంలో, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిల్చుంటారు. అటువంటి వ్యక్తే మన బాబు జగజ్జీవన్ రావు గారని సగర్వంగా చెప్తున్నాను. ఈరోజు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారని మనం చెప్పడం కాదు, ఆ రోజు పరిస్థితులు ఏంటి? ఆ రోజు ఆహార సంక్షోభం వచ్చింది. కనీసం తినడానికి కూడా తిండి లేదు. చాలామంది తిండి లేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి రోజుల్లో ఆహార మంత్రిగా ఉండి, ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆ క్లిష్ట పరిస్థితులన్నీ ఎదుర్కొని ఆ రోజు దేశంలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. రెండవది రక్షణ శాఖ. రొటీన్లో రక్షణ శాఖ కాదు, ఆ రోజు పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మన జగజ్జీవన్ రావు గారు కీలక భూమికి పోషించారని చెప్పి తెలియజేస్తున్నాను. మూడవది కార్మిక శాఖ. కార్మికులంటే వెట్టి చాకిరీ కాదు, కార్మికులకు కూడా స్వేచ్ఛ ఉండాలి, కార్మికులకు కూడా గౌరవం ఉండాలని అనేక కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మికులకు కూడా న్యాయం చేసినటువంటి ఇటువంటి పోర్ట్ఫోలియోలన్నీ కూడా పనిచేయడం, దీనన్నింటికీ మించి భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేసే